నమస్తే అండి. ఈరోజు వీడియోలో మీరు ఎన్నో చోట్ల మ్యాజిక్ని చూసి ఉంటారండి. అలాంటిది మన ప్రాక్టికల్గా ఒక విషయాన్ని చేసి ఒక మ్యాజిక్ లాగా మనకు ఒక అద్భుతాన్ని ఇచ్చే ఒక పరిహారం అనేది మనకు ఉంది అంటే మీరు ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదండి. నిజంగా ఈ పరిహారాన్ని మీరు చేసి చూడండి. చేయటం వల్ల మనకి అప్పులు అనేవి తీరడం కానీ, లేదంటే ఆర్థిక సమస్యలు అనేవి మన బయటపడడం కానీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ పరిహారం ఏంటి అని అంటే అండి, మనందరము కూడా ఉపయోగిస్తూ ఉంటాం మన ఇంట్లోనే క్రిస్టల్ అండి. క్రిస్టల్ అంటే పట్టికని స్ఫటికం అని అంటారు, లేదంటే స్ఫటిక అని కూడా అంటారు. చాలామంది పట్టిక బెల్లమాక అని అడుగుతున్నాను. నేను లాంగ్ వీడియో చేసినప్పుడు పట్టిక బెల్లం కాదండి, ఇది ఒక రాయిలాగా ఉండే క్రిస్టల్ అనమాట. ఇది నిజంగా మన విగ్రహాలు, శివుడి విగ్రహాలు కానీ దేవుడి విగ్రహాలు చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారనమాట. మీరు క్రిస్టల్ అని నెట్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. అలాంటి ఒక చిన్న పీస్ అనేది, ఒక చిన్న ముక్కని తీసుకోండి. ఒక గ్లాసులో బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక మంగళవారం నాడు రాత్రి ఈ పట్టికని వేసి ఆ రోజంతా కూడా అలాగే ఉంచేసేయండి. అది కరగడానికి కొంచెం టైం పడుతుంది, పూర్తిగా కరిగిపోతుంది. తెల్లవారేసరికి కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ని తీసి, అంటే బుధవారం నాడు రాత్రి, మంగళవారం రాత్రి మనం నానబెడుతున్నాము, బుధవారం ఉదయాన్నే లేవగానే మీ ఇల్లంతా కూడా ఈ వాటర్ని చల్లండి ఫ్రెండ్స్. నిజంగా ఒక అద్భుతం అండి. నిజంగా మీరు నమ్మరు, చెబితే మీరు ఒక్కసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఒక బుధవారం 2 బుధవారాలు ఇలా చేసి చూడండి. 3వ బుధవారానికి మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి.